టీడీపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితులు లేవని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోతే చొక్కాలు పట్టుకోవాలని కూటమి నేతలే ఎన్నికల ముందు చెప్పారన్నారు. కొన్నాళ్లుగా వేర్వేరు జిల్లాల నేతలతో సమావేశమవుతూ వస్తున్న వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బుధవారం ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని పూర్తిగా పక్కన పెట్టేశారని జగన్ ఆరోపించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కాస్త బాబు షూరిటీ మోసం గ్యారంటీ అయిందన్నారు. ప్రజలు కూటమి నేతల కాలర్ పట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో స్కామ్లు తప్ప ఏమి జరగడం లేదన్నారు. వైఎస్ జగన్ యథేచ్ఛగా ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలను తీవ్రవాదులపై పెట్టే కేసులను వేధించి జైలులో పెట్టారని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా అన్యాయాలు చేసే వారెవ్వరిని తాము వదిలిపెట్టబోమని హెచ్చరించారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. జగన్ 1.0 ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంపైనే ఫోకస్ చేశామన్నారు. తమ కంటే ఎక్కువ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలోకి విసిరేశారని జగన్ మండిపడ్డారు. జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామన్నారు. వాళ్ళకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. మార్చి నాటికి స్థానిక సంస్థలకు 4 ఏళ్ల పదవీకాలం ముగియబోతుందని, తమ వాళ్ళని పదవుల్లో కూర్చోబెట్టడానికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రయత్నిస్తారని జగన్ ఆరోపించారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలపై మరిన్ని దొంగ కేసులు పెడతారన్నారు. కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి. ఈ జగన్, మీ జగన్ మరో 30 సంవత్సరాలు రాజకీయాల్లోనే ఉంటాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు. ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైందని. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళకు పోయినప్పుడు ఆ రైతులు ఏమడుగుతారు? మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది, మా 20,000 ఏమైంది అని అడుగుతారు. ఆ ఇళ్ళల్లో నుంచి ఆ 20 ఏళ్ళ పిల్లాడు, ఆ పిల్లాడు ఉద్యోగం ఎతుకుతా ఉన్న ఆ 20 ఏళ్ళ పిల్లాడు ఏమంటాడు? నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. ఇలా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కూటమిని, ఆయన నాయకులను, ఆయన కార్యకర్తలను ఏ ఒక్కరూ కూడా ఇళ్ళకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఇళ్ళకు వెళ్ళి ఎవరిని కూడా వీళ్ళు కనీసం పలకరించే పరిస్థితి కూడా లేదు. పలకరిస్తే వీళ్ళే అన్నారు, మేము సూపర్ 6 ఇవ్వలేకపోతే, సూపర్ 7 ఇవ్వలేకపోతే ఏమన్నారు? కాలర్ పట్టుకోమని మీరే అడిగారు కదయ్యా, మీరే చెప్పారు కదయ్యా. చెప్పడమే కాకుండా బాండ్లు కూడా ఇచ్చారు. ఇదిగో బాండు, రాసుకో బాండు, ఇదిగో మీ దగ్గర పెట్టుకోండి అని బాండ్లు కూడా ఇచ్చినారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని కూడా బాండ్ ఇచ్చినారు. మరి ఈరోజు ఏంది? బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి రుజువైంది అని ఈరోజు కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి ప్రజలు ఇప్పుడే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నించే పరిస్థితి నుంచి ఇక నెక్స్ట్ కాలర్ పట్టుకునే పరిస్థితిలోకి పోవడం అన్నది ఇక త్వరలోనే జరగబోయే కార్యక్రమం.